ఇంట్లోకి వెళ్ళాడు. ఏమైందిరా గట్ల దొక్కుతాను దాన్ని? ఎన్ని రోజుల నుండి చూడాలి? కట్నం పైసలు లేదా అది? రాదు. ఇంకెప్పుడు తెస్తే 2 ఏళ్ళు అవుతుంది పెళ్ళయి. ఇంకెప్పుడు పట్టుకొస్తుంది? నీకు కూడా తెలుసు కదా మా ఇంట్లో పరిస్థితి మంచిగా లేదని. ఎన్నడు అడుగును ఇవాళ గిట్లా చేస్తాను, ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపుతాను. నాకు నువ్వు గవాన్ని చెప్పకే, అర్థమవుతుందా? నాడు తెచ్చిన దానికి కావాలి పైసలు. అరే ఏమన్నా నెత్తి పని చేస్తుందారా? ఏనుంటే ఇంట్లో మాట్లాడుకోవాలా? ఈ బజార్లలో లేదురా మీది. అర్థం చేసుకో, ఇంటికాడ మా బాబుకి పానం మంచిగా లేదట. ఈ ముచ్చట్లన్నీ తెలిస్తే ఏమన్నా అవుతుంది. నీ దండం పెడతా, మళ్ళీ పంటకి ఇత్తడిది. అవునా మౌనిక, వారికి ఏం ఆపతున్నదో అందుకే అడిగాడు. పోయి మీ బాబు దగ్గర పైసలు పట్టుకొని రాపో, కట్నం పైసలు. కాదత్తమ్మా, బాబుది పానం మంచిగా లేదని చెప్తుంటే కూడా మీరు అందరూ ఒక్కటై అడుగుతారు. ఇంకెన్ని రోజులు ఉండే? 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ నుండి మంచిగా లేడా మీ అయ్యా? అర్థం చేసుకో. ఆగురా, ఇగో ఈ కట్న పైసలు ఎవరినన్ను అడిగి మనపో. పంట పైసలు మళ్ళీ పంట పైసలు ఊకే నువ్వు ఇదేం సాగుతావు. కానీ వానికి ఏం ఆపతుందో ఏం కట్ట ఉందో అందుకని వానికి ఇబ్బంది ఉన్నట్టునే పోయి పట్టుకొని రాపో పైసలు. అత్తమ్మ, పెళ్లి బాకీలే పొచ్చాడు ఆయన. ఇప్పుడు కట్నం కోసం మళ్ళీ బాకీ తీసుకొచ్చి ఈయనకి ఇస్తే మళ్ళీ బాకీలలో పడతాడు. మా తమ్ముడు అంటవా ఏం పని చెయ్యడు. మాకు లేవా బాకీలు లేవా? మీకు ఒక్కరికే ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అవ్వ నువ్వు ఊకోయే, ఏమన్నా అంటే అది ఇప్పుడే అనబట్టే. మీరు అందరు ఒకటై నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కట్నం కోసం వేధిస్తున్నారు. నీకెందుకే? ఏదైనా ఉంటే ఆడు మాట్లాడుకుంటారు. ఆ సంసారంగా ఉండి పట్టలేదా? నడివే నా కళ్ళ ముందట కనవాడు కట్నం తెచ్చి మాట్లాడినాడు. ఇక్కడ పరిస్థితి చూస్తేనేమో ఇట్లున్నది. బాబుకేమో పానం మంచిగా లేదు. వీళ్ళంతా ఒక్కటే ఏం చేద్దాం అనుకుంటారు ఏమో. ఏమైందా బాబుకి ఇట్లా డల్గున్నావు? ఏం చెప్పాలి, అక్క కట్నం ఇచ్చేది ఉండే అక్కని వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. పంటలు చూసి ఇట్లుండే, పంటలన్నీ ఖరాబ్ అయిపోయా, పైసలు లేకపోయా. ఎవరిని అడిగినా కూడా ఎవరు ఇస్తలేరురా. నేను కూడా మా దోస్తులను వాళ్ళ మీలను 2 లక్షల దాకా అడిగినే. నీకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, సుస్థ అవుతుంది. ఇప్పుడు నీ హాస్పిటల్కి పెట్టాలి ఒకటి, అక్క వాళ్ళకి ఇవ్వాలి ఒకటి. అరే నా హాస్పిటల్ గురించి పక్క పెట్టరా నువ్వు. ఫస్ట్ అక్కగా అయితే వరకట్నం పుట్టే చెప్పురా. గట్లంటే ఏంది బాపు? డాక్టర్ ఏమన్నాడు, 15 రోజులలో మీ నాన్నకి ఆపరేషన్ చేయాలి అని అన్నాడు. ఫస్ట్ అయితే నీ పానం అయితే మంచిగా అంతి. అక్కల పైసలు ఎట్లా అన్నా తీసుకొచ్చి చేద్దాం, తర్వాత ఇచ్చేద్దాం, వాళ్ళకి ఇచ్చేద్దాం. అరే నా ప్రాణం పోయినా పర్లేదురా, అక్కగా అయితే కట్నం వేయరా. అక్కడ అక్కను ఎంత బాధ పెడుతుర్రు, కొడుతుర్రో తిడుతుర్రో. నువ్వు ఎట్లన్నీ చేసి అక్కకైతే కట్నం వేయరా. ఇవ్వకపోతే నిజంగా చచ్చిపోతట్టున్నారా. గంత మాట అంటే ఏందా బాపు? నేను లేనా? నేను చూసుకుంటుంది. రేపు పోయి అక్క దగ్గర పోయి అక్కని తీసుకుని వస్తుంది, సరేనా? నువ్వేం రంది వాళ్ళకి ఏం టెన్షన్ పడు, సరేనా? నెచ్చిలా అబ్బా దూసుకుందామంటే పని పాడైతలేదే. నీకు పని తీర్చలేదు అమ్మా. బాగునొస్తుంది, పైసలు తెస్తుంది కావచ్చు. తెస్తాను కావచ్చు. తెచ్చినావా పైసలు? సప్పుడు చేయవు. ఏమైందే? మీ నాన్నకి నాకు వెనక పట్టుకొస్తాండా? ఆడపిల్లకి ఎందుకు పైసలు ఇచ్చడానికి? ఏమైందే? బెదిరి గుడ్లు వేసుకొని బెరికి కూడా పడుతుంది. పైసలు ఏమంటే అత్తమ్మ ఇంటి దాకా వేయినా, కానీ పైసలు ఉన్నాయి కానీ మా బాబుకి ఆపరేషన్ చేయాలట.
లేకపోతే చచ్చిపోతాడు అని మా తమ్ముడు మా బాబుతోడు మాట్లాడుతాడు. ఆ మాటలు విన్నాక నాకు ఇంట్లో పోబుద్ధి కాలే. ఇక నేను ఇటు వచ్చేసిన అత్తమ్మ. అసలు నువ్వు ఇంటి దాకా వెళ్ళినావా ఎన్న కూర్చొని వస్తానవా? తాపు ఒక్కసారి చెప్పుకుంటుంటాను. నాకు తెలిసే నువ్వు ఇవే ముచ్చట్లు చెప్తావని. నీకు తెచ్చడానికి ధైర్యం అత్తలేదు పైసలు. నా అయ్య మంచుకోలేడు. సత్త నాకేది ఉంటే నాకేది. నా పైసలు కట్టే పైసలు లేమని చెప్పినా కదా. లేదత్తమ్మ, పోయినా వాళ్ళు మాట్లాడుకునే నిజమే, నేను ఇన్నది నిజమే. పైసలు పానానికి కావాలి. నీ దండం పెడతా అత్తమ్మ. దండం లేదు. మరి నా అప్పులు ఎవరు కట్టాలి? నాకు కట్టేటోళ్ళు ఊకుంటారా? నువ్వు దండం పెట్టి చెప్తాను, మరి నేను కూడా దండం పెడతా. నాకు ఊకుంటారా? నాకు వాళ్ళు ఎత్తానవా? అయినా మా తమ్ముడు గంట మంచిగా చెప్పిండు కానీ పైసలు తీసుకొస్తేనే ఆకిట్లా అడుగు పెట్టమన్నాడు. అయినా పైసలు తీసుకురాకనే వచ్చినావు. అయినా నీ ఇంట్లో అంటేనే మా సమస్య అంటేనే మీ అయ్య చచ్చిపోతాడు, నీ తమ్ముడు చచ్చిపోతాడు, అందరు చచ్చిపోతారు అని మాట్లాడుతాను. రేపు నాకేదన్నా ఆపదత్తే నా తమ్ముడు ఏమన్నా అయిపోవానా? నాకు అదంత అవసరం లేదు. చక్కగా పైసలు పట్టుకొని వచ్చిండ్రు నాకు గడపదొక్కు. అత్తమ్మ మీ దండం పెడతా అత్తమ్మ, నన్ను పంపించకు. పరిస్థితి మంచిగా లేదత్తమ్మ. మీరు మనుషులేనా? ఇంటికాడ పానం పోతుందని చెప్పగా కూడా అర్థం చేసుకుంటలేరు. నీ బిడ్డ చూడదని నేను కాదా? పైసలు లేవన్న కొద్దికి అట్నే మాట్లాడతారు. నేను ఆడపిల్లని కాదా, నేను మీ మనిషిని కాదా, నన్ను రోడ్ల మీద వారెత్తారు. ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటే మీకేం రాదు. మీరు ఎన్ని మాట్లాడినా సరే నేను అస్సలకే పోను. ఇది ఎన్ని చేసినా పోతలేదు ఏంటి? బానిచ్చి వాడు దొబ్బేసినా పోలే, మనం ఎన్ని ప్లాన్లు వేసినా పోతలేదు. దీన్ని ఇట్లా కాదే, ఇది ఇచ్చి ఇది పోయేటట్టు ప్లాన్ వేయాలి. దా బిడ్డ. అంతేనే అవ్వ, దీని సంగతి ఏందో యుద్ధం. అక్క అక్క ఏంద్రో గిట్లా వచ్చినావు? అత్తమ్మ మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నావు. మాకేం పుట్టింది? ఏమైంది అత్తమ్మ గట్ల మాట్లాడుతున్నా? ఇంకెట్లా మంచిగానే మాట్లాడుతున్నావా? అసలు వచ్చిన ముచ్చట ఏందో చెప్పరాదురా. ఏం లేదు అత్తమ్మ, 2 రోజులు అక్కని తీసుకోదామని వచ్చిన. అక్కడ 2 రోజులు తీసుకుపోతావా? అది మొన్ననే వచ్చింది కాదురా. మొన్ననా? మొన్న ఎప్పుడు వచ్చింది అత్తమ్మ? అక్క మంచిగా ఉన్నా అక్క. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాడు అక్క. మొన్న వచ్చినావని అంటున్నారు, మొన్న ఎప్పుడు వచ్చినావు? ఇవన్నీ ఎందుకు చెప్తారు అత్తమ్మ? నేను ఎక్కడికి రాలే కానీ నువ్వు ఇంట్లోకి రా. అంటే ఇది మీ ఇంటికి వచ్చింది కూడా మీకు తెలియదా? లేదు అది మాకు తెలియదు. అది నా లేకపోతే మా కళ్ళు కప్పుతున్నావా? అందుకే నాకు డౌట్ వచ్చింది. వెంటనే అచ్చుడుతోటే మరి మళ్ళీ 2 రోజులు తీసుకోపోతాయట. మరి పో తీసుకోపోరా, మీ అక్కని తీసుకోపో. ఏమైంది అత్తమ్మ గట్ల మాట్లాడుతారు మా అక్క మీద? 2 రోజులు ఎందుకు, ఎల్లకాలం తీసుకోపోయి అక్కడనే ఉంచుకోండి. చేనేశ్వరం పోతుంది. ఇగో అక్క, నేను మా ఇంటికి పోను. నేను పోతా అని కూడా మీకు ఎన్నడూ చెప్పలే. ఇప్పుడు ఏదో మా తమ్ముడు దేనికి వచ్చిందో తెలియదు. వాడు ఇంట్లో కన్నా రాలే. వాడిని ఎట్లా పడితే అట్లా అంటారు. మా ఇంటికాడ పరిస్థితులు తెలిసి కూడా మీరు ఇట్లా ఆడుకోవద్దు మాతోటి. మీ దండం పెడతా. రారా తమ్ముడు. గిన్న అంగనాసి మాటలకి ఏం తక్కువ లేదు. మర్రవాడు జోరైతుంది. మరలబడుతుంది. ఎందుకు మరలబడది? తమ్ముడు ఇక్కడ పరిస్థితి ఏం మంచిగా లేదురా. 2 సంవత్సరాల నుంచి కట్టంలో ఎత్తలేదని ఇక్కడ ఎట్లా పడితే అట్లా అనుకుంటా నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టి. అప్పుడు నేను ఇంటికి వచ్చేసరికి పంట పైసలు వచ్చినాయి కానీ బాబుకి ఆపరేషన్ చేపిద్దామను బాబుతోడు మాట్లాడుతాను. ఆ మాటలు విన్నాక నాకు మంచిగా అనిపించాలి. పానంతో ఆట ఆడుకోవన్నా ఆ కట్నం తీసుకొచ్చుకొని వీళ్ళకి ఇస్తే నా బాబు చచ్చిపోతాడని అర్థమైంది. అందుకే ఇంట్లో దగ్గర రాకుండా మీతోటి మాట్లాడకుండా వచ్చేసిన. ఇప్పుడు వీళ్ళు వచ్చుడుతోట నీకు చెప్పారు. అసలు వీళ్ళకు బాధలు అంటేనే తెలియదు. ఇప్పుడు పైసా 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 పైసా. ఏమైంది జరుగు. చూసిన అలా తమ్ముడు రాగానే మన గురించి ఎట్లెక్కించి చెప్తుందో. దీన్నట రోజు రాసి రంపన పెడుతున్నామట. నేను వచ్చి 3 రోజులే కదా అవుతుంది. అంటే మన అమ్మ రోజు దాన్ని రాసి రంపన పెడుతుందా? అది ఇష్టం వచ్చినట్టు ఎట్లా దొంగడు ప్లేట్కుంటే ఇంట్లోకి రాయించడే తప్పైంది. ఏమైంది బావ? ఏమైంది బావా? ఏంది అంతా అసలు? ఏమైందని మళ్ళీ అడుగుతున్నావా నన్ను? ఏమైంది బావా? పైసలు ఏవి? నీ అక్క మీద నీకు అంత ప్రేమ ఉంటే కట్నం పైసలు తీసుకొచ్చి మాట్లాడు. ఆగ బుజ్జి. తమ్ముడు
నీకు తెలియదు నువ్వేం పనికి వచ్చినావు. అది చూసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వెందుకు వచ్చినావు చెప్పు. నేను తోలుకోదామని వచ్చిన. తోలుకపోతావారా? తోలుకపో. ఇటు రాలే కన్నా. నేను పోను తమ్ముడు, నేను రాను, నువ్వు పో. తోలుకపో, పో. ఓయ్ పో నడు. నడు ఇంకా నడు. పోనీ. తోలుకపో. ఇవి ఇట్లనే అంటారు. నువ్వు పో ఇంటికి. లేకపోతే నువ్వు ఇవన్నీ ఎట్లా బాబుతో కట్నం పెడతావు మరి? ఇవన్నీ బాబుతో ఏం చెప్పకు. నువ్వు చెప్పినట్టు మేము వినుకుంటుండాలి. ఎట్లా పోతావు? కట్నం పైసలు లేపో నడు. వస్తా బావ, నేను మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత వచ్చి అచ్చుడు కాదు, కట్నం పైసలు తీసుకురా. మీ తోలుకపో, మీ అక్క మీ తోలుకపో. కట్నం డబ్బులు మీకు ఇచ్చి ఆగురా. పోతా బావ. అచ్చు లేదే లేదు, నీ అక్క నువ్వు తీసుకోపో. ఈ పంట ఆ పంట అని కట్నం ఇచ్చేది లేదు, తెచ్చేది లేదు. ఇప్పుడు వచ్చి అక్కని దొరకపోతే మొన్న వచ్చింది, అది కట్నం పైసలు కానీ తోలేవు. సప్పుడేకి వచ్చింది, తొలకపోరా నీ అక్క నువ్వు తొలకపో. మీకు దండం పెడతా. ఇంటికాడ జరిగిన ముచ్చట మా తమ్మునికి తెలియదు, ఇక్కడ తెలియదు. వాడికి అచ్చుడుతో అట్లా చెప్పకుర్రి. మా బాబుకి ఏమన్నా అవుతుంది నా గురించి. అంటే పోలేవా నువ్వు ఇంటికోలే? నేను పోయినా కానీ అక్కడ ముచ్చట తెలిసినాక ఇటు వచ్చినా. నువ్వు పోరా ఇంటికి పో. అంటే నా కొడుకు అప్పులాలు విక్తే నా కొడుకు చచ్చిపోని, నీ అయ్య బతకాలి, నీ అయ్య పంచుకుంటాలి, నా కొడుకు చచ్చిపోవాలి, నా కడుపు కాలాలి. నేను నా కొడుకుని దూరం పెట్టుకొని నేను ఉండాలి. అత్తమ్మ, అప్పులంటే ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం అన్నది తీర్చుకోవచ్చు. మా బాబు చచ్చిపోతే కనబడతాడా? అంటే నా కొడుకు చచ్చిపోనియా? చచ్చిపోయేదాకా ఎందుకు పోతున్నావు అత్తమ్మ? మళ్ళీ ఇస్తారు కదా. నీ సంసారం నీకు పట్టింపు లేదా? నీ కట్నం పైసల గురించి నీకు పట్టింపు లేదా? ఇంకెన్నడూ వస్తాయి నీకు పట్టింపు? ఎన్నడూ మాట్లాడతావు? మెల్లగంటే ఎప్పుడు ఇస్తాడు? మెల్లగా అంటున్నావు. 2 ఏళ్ళు అవుతుంది. ఈ పంట ఆ పంట, ఈ పంట ఆ పంట, ఆ పంట వచ్చేది లేదు, మాకు ఇచ్చేది లేదు. పని లెక్క దాపురమించినవే. ఏ ముహూర్తం మా తమ్ముని గండాల పడ్డావో గాని. ఎక్కడ జట్టదాన్ని చేసుకొచ్చుకున్నాం మనం. దీన్ని రానిచ్చడే తప్పైంది. నువ్వు ఎందుకు రానిచ్చినావు ఇంట్లోకి? నేను ఎడదానిచ్చిన సపరేకమైంది నేర్చుకుంటా ఇంట్లోకు. నేను రా అమ్మా అని స్వాగతం పంపినారు దానికి మంగళారతి పట్టి. తమ్ముడు, నువ్వు ఇక్కడ ముచ్చట్లు బాబుకి ఏం చెప్పకు. సరే బాబుకి ఆపరేషన్ చేపి తర్వాతనే చూడు. ఇక బావ, ఒక 2 రోజులు నాకు టైం ఇవ్వదు. మీకు ఇవ్వాల్సిన కట్నం పైసలు నేను ఇచ్చేసి వెళ్ళిపోతా. నాకు మా అక్క ఇంటికి వచ్చిన విషయం కూడా నాకు ఏం తెలియదు. ఇంతవరకు నా షోన ఏమీ వేయలేదు బావ. ఒక 2 రోజులు నాకు సమయం ఇవ్వదు. మీకు దండం పెడతా అక్క, నువ్వు జాగ్రత్త. పోయేస్తాను నేను. సరే, నువ్వు బాబుకి ఏం చెప్పకు. సరే అక్క. సరే చూస్తా. 2 రోజులలో కట్నం పైసలు లేకపోతే నీ అక్కని నీటికి పంపిస్తా. సరే బావా. ఒక 2 రోజులు ఓపిక పట్టింది. నేను మళ్ళీ మా బాబుతో ఒకసారి మాట్లాడి ఏమొచ్చని చెప్తా. అర్థం చేసుకో. చూస్తా. 2 రోజుల దాకా దీనికి తిండి పెట్టకుర్రే. తిండి కాదు, దీనికి మంచి నీళ్ళు పట్ట, యూతల్లో పడేస్తా. గడవాడి సాగుపో. అరా నువ్వా ఇంట్లోకి పరి. అన్న గిడెన్కి వచ్చినావు? చిన్న పని మీద వచ్చిన అన్న. కొంచెం పైసలు అవసరం ఉండే అన్న. ఎంత? ఒక 3 లక్షలు కావాలండి. సరే మరి పైసలు ఇస్తాం కానీ మరి ఏం పెడతావు మళ్ళీ? షూరిటీ కింద జాగ్రత్తలు ఉన్నాయన్న, జాగ్రత్తలు కొంచెం బాగా అర్జెంట్ ఉంది, అందుకనే మీ దగ్గరికి వచ్చినాను. అదే కానీ మరి మళ్ళీ ఎన్ని రోజులకి ఇస్తావు? జాగ్రత్తలు తీసుకొచ్చినావు మరి? తీసుకొచ్చినా. సరే మరి 6 నెలలకు అన్నా ఒక్క రోజు వెనకైనా తెలుసు కదా నా గురించి. మరి మంచిగా ఉండదు. నువ్వు కరెక్ట్ కడితే అంటేనే ఇస్తా, తెలుసా? లేకపోతే మాత్రం ఇక కట్టేసుకుంటా. నా పేరు మీద చేసుకుంటా. మరి 6 నెలల లోపు కడతాను. ఓకే, 6 నెలల లోపే తీసుకొస్తా అన్న. 6 నెలలకి ఏ ఒక్క రోజు కూడా లేట్ అయినా ఆ జాగ మొత్తం నువ్వే చేసుకో అన్న. ఓకే మరి సరే. సరే అన్న. ఇక నీకు తెలుసు కదా అన్న, బాపు జర ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదు, హాస్పిటల్కి కావాలన్న. అదే నా వడ్ల పైసలు రాగానే అన్నయ్య కట్టేస్తా. అందుకని ఇప్పుడు నాన్నకు అవసరం ఉందని చెప్పి అన్నని అడుగుతాను. థ్యాంక్స్ అన్న. ఆకలి అవుతుంది. ఎటు పోతానవే? ఆకలి అవుతుంది అత్తమ్మ. అన్నం వేసుకొచ్చుకుంటా అని పోతున్నా. అన్నం లేస్తున్నావు లేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టు లేదు. కట్నం పైసలు తెచ్చరాక వంట రోజులు అడుగు పెట్టుకోనుకో, కాళ్ళు లేకొట్ట అమ్మ ఏమనుకుంటారో. ఆకలి
చెప్తే ఒక్కసారి వినట్లేదు. అంటే నా మాట అంటే వేదం లేదా నీకు విలువ లేదా? అత్తమ్మ బాగా ఆకలి అవుతుంది అత్తమ్మ, కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం నిండా. కొంచెం లేదు బాగలేదు నీకు ఇట్లా అయితేనే నాకు రోగం తిరుగుతుంది. ఆకలి అయితే నాకు ఆకలి, ఇట్లా అయితేనే నీకు రోగం తిరుగుతుంది. ఆకలి ఆకలి చస్తే నీకు అక్కడ కట్నం పైసలు గుర్తుకొస్తాయి. నాకు రాని చెప్తానా? ఏంది దేవుడా ఈ రాత, ఎవరికి లేని జీవితం ఇచ్చినావు. ఇసొంటి జీవితం ఇచ్చేదానికంటే ఒక్కడేసారి చంపెత్త మంచిగా ఉంటే. ఏమైంది అక్క? అక్క